ఓకే. శ్రీచక్రం ఉంటే రోజు పూజ చేయకుంటే ఏమన్నా ఇబ్బందా గురువుగారు? వెరీ గుడ్, సపోర్ట్ కొట్టారు. ఎంతైనా అనుభవమే. అనుభవం ఉన్న వాళ్ళు అసలైన ప్రశ్నలు రోజు చేస్తున్నా గానీ ఎప్పుడన్నా బై మిస్టేక్ అట్లా చేయకుంటుంటే ఏమన్నా ఇబ్బందా అని అడుగుతున్నా. వెరీ గుడ్. శివలింగము శ్రీచక్రము రెండింటికి చేస్తా. శివలింగము శ్రీచక్రం ఇవి రెండు ప్రపంచంలో అనగా ఈ భూప్రపంచము భూమి యొక్క ఆవరణం ఎంతవరకు అంతవరకు 33 కోట్ల దేవతలను ఆకర్షించేటటువంటి ఆకర్షణ యంత్రం, శక్తి కేంద్రం. ఏ విధంగా అనుకున్నా కూడా ఇప్పుడు ఎయిర్టెల్ సిమ్ పెట్టుకుంటే ఎయిర్టెల్ సిగ్నల్ వస్తుంది, జియో సిమ్ పెట్టుకుంటే జియో సిగ్నల్ వస్తుంది. 33 కోట్ల దేవతల సిగ్నల్ ని ఇంటికి రావాలంటే శివలింగం అని ఉండాలి, శ్రీచక్రం అని ఉండాలి. శివలింగానికి భస్మము లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు, జలము లేని శివలింగం ఇంట్లో ఉండకూడదు. అంటే చాలా మంది ఒక పాత్రలో నీళ్లు పోసి నీళ్ళులో శివుని పెడుతున్నారు. అది తప్పు. శివుని యొక్క శిరము మీద గంగ పడవలే. ఒకవేళ శివుని యొక్క లింగం మీద గంగ పడడానికి ఆప్షన్ లేకపోతే, నీళ్లు ధారగా పడడానికి డ్రాప్ పడడానికి ఆస్కారం లేకపోతే, అంత సుగంధమైనటువంటి భస్మం లింగం మీద వేస్తే చాలు. భస్మం లేని లింగం ఉండకూడదు, కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు. మోటు సూత్రములు. కుంకుమ లేని శ్రీచక్రం ఉండకూడదు. పైన భస్మమన్నా జలమన్నా బిల్వ దళమన్నా లేని శివలింగం ఉండకూడదు. ఇంకొకటి, అపోహాలకు భయపడి లేనిపోని మూఢనమ్మకాలకు లొంగి భగవంతుని యొక్క ఆరాధనకు దూరమై పశువుల్లాగా బ్రతకకండి. బిడ్డల్ని ప్రేమించేవాడే తండ్రి, బిడ్డల్ని లాలించేదే తల్లి. ఇది మన ప్రేమ. భగవంతుని ప్రేమ ఎంత ఉండాలయా? మన ప్రేమకే లెక్కలున్నాయి. భగవంతుడు ఈ తుచ్చమైన మన పూజకు లొంగేవాడా? మనం చేసే పూజకి ఏమైనా బిచ్చగాడా అతను ఆశపడనికే? నీవు నాకు అభిషేకం చేయకపోతేవిరా, నీకు ఇది పంపుతా, నీకు అది పంపుతా. చీ 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 చీ. మనమెంత, మన పూజలెంత, మన బతుకెంత? ఇవన్నీ వేరు. ఆ లింగానికి మనం చేసే సంస్కారమునకు, ఉపచారమునకు, తంతుకు, మన జీవన పరివర్తనానికి కనెక్షన్స్ ఉన్నాయి. ఇవి వేరు, ఇవి పక్కన పెడదాం. అమ్మ అడిగిన దానికి సూటి సమాధానం ఏమిటి అంటే, శ్రీచక్రము కానీ శివలింగము కానీ మన ఈ 5 వేళ్ల కంటే పెద్దగా ఉండకూడదు. ఇక్కడ నుండి వేళ్ళు ఎంత సైజు ఉంది? యజమాని యొక్క 5 వేళ్ళు ఎంత పొడవున్నాయో అంతే సైజుకు ఉండేటటువంటి లింగము శ్రీచక్రము ఇంట్లో పెట్టుకోవచ్చు. అది కూడా లోహపు లింగము, లోహపు శ్రీచక్రము. పాలరాయి శివలింగము, పాలరాయితో చేసిన శ్రీచక్రము. స్ఫటిక శివలింగము, స్ఫటిక శ్రీచక్రమును పూజించవచ్చు, పెట్టుకోవచ్చు. కానీ ఉపచారంలో నిర్యుక్తమైనటువంటి తంతు చేయాల్సి వస్తుంది. కాబట్టి నేను చాలా మందికి చెప్తా, స్ఫటిక శ్రీ యంత్రము, స్ఫటిక శివలింగము పెట్టుకోకండి. ఎందుకంటే దానికి తప్పకుండా న్యాసపూర్వక పూజ కావాలి, మంత్ర సహిత న్యాసపూర్వక. ఇవి కాకుండా ఏదైనా పెట్టుకోవచ్చు. సైజు మన వేళ్ళంతా పెట్టుకోవాలి, యజమాని చేతి ఏళ్ళంతా అంతా పెట్టుకోవాలి. ఈరోజు వీలైంది, సోమవారం శివునికి ఇష్టమని మనం పెట్టుకున్నాం కదా, సోమవారం కాసిని గంగతోటి లింగానికి అభిషేకం చేసి ఇంత భస్మమో మారేడు దళమో పెట్టి నమస్కారం చేసుకోండి. ఇంత బెల్లం ముక్కను అరటిపండు నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని హారతి ఇచ్చుకొని పక్కకోండి. మరుసటి రోజు వీలు పడలేదు కదా, శివుడు నీతోనికి వచ్చి నాకు పూజ చేయని ఏమన్నాడు? ఈ రోజు లింగానికి పూజ చేస్తే నీ జీవకళలు పెరుగుతాయి, నీ ఆరా సిస్టమ్ యాక్టివేట్లో ఉంటుంది. జీవకళలు సమృద్ధిగా ఉండి ఆరా సిస్టమ్ అంతా కూడా పాజిటివ్ ఉంటే ఎదురొచ్చే గండం కూడా పక్కకోతుంది, నీకు తగలదు. ఒక శవం చనిపోతే శివసాముల గ్రామంలో ఉండొద్దని చాలా మంది పుకార చేస్తారు స్వామి. అదే నాది ఒక చిన్న సందేశం. 18 సంవత్సరాల నుంచి అదే అడుగుదాం అనుకుంటున్నాను. శివస్వాములనే కాదు కానీ దీక్ష అంటే మాల అనేది పరమ పవిత్రమైంది. మనము దీక్షకు గౌరవం ఇస్తున్నాం, మాలకు గౌరవం ఇస్తున్నాం. స్వాములు కాదు ఇక్కడ పాయింట్. శివదీక్ష అనేది చాలా పవిత్రమైంది. శివదీక్షను మొట్టమొదటిసారి ఆరంభం చేసింది ఎవరో తెలుసా? బ్రహ్మ విష్ణువు. గురువు. శివదీక్షను ఫస్ట్ ప్రారంభం చేసింది బ్రహ్మ విష్ణువులు. ఇంతటి పవిత్రమైన దీక్షకు ఆ గ్రామంలో చనిపోబడ్డటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క అవశేషము
ఈ దీక్షకు భంగపాటు అవుతుందేమో అన్న ఒక శంక, ఒక నమ్మకం, ఆ మాలకు ఉండేటటువంటి గౌరవానికి మనం తల వంచుతున్నాం అంతే. దీక్షకు మాలకు తప్పకుండా దాన్ని మనం నమ్మాలే, పాటించాలి. లేకపోతే ఏమైందంటే దీక్షకు తొక్కుడ పడుతుంది. దీక్ష తొక్కుడ పడ్డ తర్వాత దీక్షలు వేసుకున్నటువంటి స్వాములకు శివ దీక్ష వల్ల వచ్చేటటువంటి దైవత్వం తగ్గుతుంది. దీక్ష వేసి కూడా ఆయన సామాన్యమైన మానవ కళనే పొందుతాడు, దైవ కళ పొందడు. అంతే. ఒక పొలిమేరలో ఒక వ్యక్తి చనిపోయిందంటే ఆ పొలిమేరలో ఆ శవం ఉన్నంత వరకు, అనగా ఖననం లేకపోతే కాష్టమయ్యేంత వరకు ఆ గ్రామంలో ఉండేటటువంటి దేవతలు కూడా యోగ సమాధిలో ఉంటారు. దేవుళ్ళు కూడా. కారణం ఏందో తెలుసా? వాళ్ళు ధ్యానంలో ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారు, గప్పు ఉన్నారు, బంధానంలో ఉన్నారు అనుకోకూడదు. మళ్ళా శివ శివ శివ, వాళ్ళు దేవతలు సైతం మౌనంలో ఉండడానికి గల కారణం ఉన్నది. దానికి ఒక ధర్మం ఉంది, దానికి ఒక నియమం ఉంది. అటువంటిప్పుడు ఈ దీక్ష మనం ఎంత అర్థమైనా? తప్పకుండా స్వాములందరూ తెలుసుకోండి, ఊళ్ళో ఎవరైనా శివైక్యం చెందితే ఊరు పొలిమేర దాటి బయట ఉండాలి. అది మొత్తం సంస్కారం అయిన తర్వాత మళ్ళీ వచ్చి స్నానాదులు చేసుకొని శివలింగానికి తగిన పూజలు చేసుకొని శివనామ జపము చేసుకున్న తర్వాతనే గంగను ముట్టాలి. అంతవరకు గంగను కూడా తాకరాదు, అంటే తాగరాదు, లోపలికి తీసుకోరాదు. ఇది ప్రధాన నియమం. ఈ ఆధునికమైనటువంటి చిన్న చిన్న జ్ఞానంతో చెప్పే మాటలు వినకండి. మనకు గురుస్వాములు ఏమైతే నియమం ఇచ్చిండ్రో పాతకాలం నుంచి, మన గురుస్వాములు ఇచ్చిన నియమమే మనం పాటించాలి. ఈ కొత్త కొత్త వచ్చిన స్వాముల మాటలు వినకండి. అందరికి కూడా అర్థమైనా? రైట్. దయచేసి ఎవరికన్నా నిద్ర పడుకోకండి, ఇబ్బంది పడవద్దు, ప్లీజ్ పడుకోండి. మైకి అప్ప, స్వామి గారు, స్వామి అడుగుతావా? లేచి అడగలే మరి. హ్యాండిక్యాప్ సరే అడుగు. ఆన్ చేయనైనా హ్యాండిక్యాప్. స్వామి నాకు 36 సంవత్సరాలు స్వామి. సో నేను నాకు నాలెడ్జ్ వచ్చినంత వరకు అంటే ఒక 15 సంవత్సరాల వరకు ప్రశాంతత ఉన్నదన్నమాట నా మైండ్లో. తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటా వస్తూ ఉన్నా. కాకపోతే ఏ పని చేసినా సక్సెస్ వరకు వస్తుంది. 24 అవర్స్లో ఎస్కేప్ అయిపోతుంటే ఫెయిల్యూర్ అయిపోతున్నాను. ఫెయిల్యూర్ ఎక్కువ ఉంది, సక్సెస్ఫులిటీ తక్కువ ఉంది. మీ అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు స్వామి, అన్నారు సార్. మీ అవ్వతాత చనిపోయారు. తండ్రి యొక్క తల్లి చనిపోయారు. మీ నాన్నగారి యొక్క తల్లి తండ్రి చనిపోయారు. ఆ పిల్లగాని యొక్క లేరు చనిపోయారు. మీ తల్లిదండ్రులు నాయనా? స్వామి అక్కడి నుంచి మా తల్లిదండ్రులు ఉన్నారు స్వామి. మీ నాన్నగారి యొక్క తల్లిదండ్రి వాళ్ళు చనిపోయారు. తప్పకుండా సింపుల్ గా చెప్పాల్సి వస్తే మీకు పితృకర్మలు ఉన్నాయి నాయన. ఈ పితృదేవతలు ఎవరో ఘోషిస్తున్నారు. ఆ ఘోష అనేది మనమంగళ మీద పడింటది. ఉదయం నువ్వు దర్శనంకి రా, నీకు రెమెడీ చెప్తాను నేను. సింపుల్ గా చెప్తా, మంచిగా నీకు రిజల్ట్ తెలుస్తుంది, మార్పు వస్తుంది. తప్పకుండా నువ్వు ఈ పాస్ట్ లైఫ్ కన్నా ఫ్యూచర్ లైఫ్ ని పాజిటివ్ గా ఫీల్ అవుతావు. ఓకే స్వామి, ధన్యవాదాలు. రైట్. ఇక ఈ స్వామి కంటే చెప్ప లేచి తీసుకోండి, లేవండి మీరు కూర్చోండి. ఇక స్వామి, హలో సార్. స్వామి, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఒక 15 సంవత్సరాల నుంచి స్వామి, ఇంటి ముందు తులసి చెట్టు పెడితే 1 నెల 2 నెలలు మంచిగా ఉంటుంది, తర్వాత ఎండిపోతుంది. ఎందుకొరకో అర్థం కావట్లేదు స్వామి. 3 కారణాలు. ఒకటి, ఆ ఇంటి ఆవరణంలో నిధి నిక్షేపాలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉండవచ్చు. భూమిలో ధనశక్తులు ఉంటే కూడా ఆ ఇంట్లో తులసి నిలబడదు, గోవులు నిలబడతలేవు, పాడి కుక్కలు కూడా బతకాయి సార్. మూడవది, ఆ ఇంటికి ఎవరైనా క్షుద్ర ప్రయోగం, భూత మంత్రం, ప్రేత మంత్రం వేసి ఉంటే కూడా ఆ ఇంట్లో బతకవు. మూడవది, ఆ ఇంట్లో ఎవరైనా ఆత్మగా ప్రవేశించి ప్రేత కళలు సంచరిస్తుంటే కూడా ఆ ఇంట్లో అవి నిలబడవు.
ఇవేవి నిలబడతలేదు స్వామి, దీనికి కారణం అవును. ఏంటండొచ్చు? దీనికి ఏం చేయాలంటే అనుభవజ్ఞులైనటువంటి గురువులను తీసుకెళ్ళి ఆ స్థలమంతా పరిశీలన చేయించి అందులో ఏముందో దానికి తగిన రెమెడీని కనుక ఫాలోఅప్ చేస్తే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆ ఇంట్లో ఉండేటటువంటి మొక్కలు, చెట్లు, జీవరాశులు ఆ ఇంట్లో కలిపుండ కూడా పులుస్తుంది, కూర కూడా కమ్మగా అవుతుంది, తిన్న అన్నం కూడా పేయి కంటుతుంది, రోగం నొప్పి ఆపత అవస్థ రాదు. పసిపిల్లలు కూడా ఎక్కువ పోరు పెట్టరు. అవును. చూడండి, ఇంట్లో నెగిటివిటీ ఉంది అనడానికి కొన్ని సంకేతాలు చెప్తాను నేను. పసిపిల్లలు తరచూ పోరు పెడుతున్నారు, ఏడుస్తున్నారు, ఉలిక్కి పడుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ రాంగ్. పచ్చని చెట్లు ఓడిపోయినవంటే కూడా రాంగ్. మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి అంటే కోళ్ళ గుడ్లు పొదిగేసిన తర్వాత గుడ్లు పడితే కూడా ఏమో ఉన్నట్టు లెక్క. గొర్రెలకు మేకలకు చిన్న చిన్న పిండాలు పడిపోతున్నాయి, ఈటేసుకపోతుంది అంటే కూడా ఏమో ఉందని లెక్క, ఏమో తగిలిందని లెక్క. ఆవులు సీదరించుకొని యజమాని దగ్గరికి వస్తే గుమ్ముతున్నట్టు సీదరించుకున్నట్టు ఉంటే కూడా ఏదో ఉందని లెక్క. పాతకాలంలో గివే ఉండే, ఏ మీటర్లునేనా స్కానింగ్లునేనా, ఇప్పుడు వచ్చిన ఈ ఆరా స్కానర్ల వల్ల. అప్పుడేముండే నా పాడు, అన్ని శకున శాస్త్రంతోనే లెక్కలు కట్టేవాళ్ళు మన సంకేతాలతోనే ధర్మ అధర్మాలను లెక్క కట్టేవాళ్ళు మన వాళ్ళు. ఇంట్లో ఎన్ని మసాలాలు వేసినా, ఎంత మంచిగా కొలతలతో వేసినా, కూరలు రుచించకపోయినా, పెరుగు తోడు పడకపోయినా, కలిపుండ పులవకపోయినా, ఎంత తిన్నా కూడా పేయి పట్టకపోయినా, సకాలంలో ఆడపిల్లలు రజస్వాల కాకపోయినా, సకాలంలో సంతానం కాకపోయినా, ఎంత చేసినా బరకతి రాకపోయినా, పిల్లలు ఇంట్లో చీదర బాదరగా ఉండి తల్లిదండ్రుల మాటలు వినకపోయినా, ఏ అశుభ సంకేతం కనిపించినా ఏదో ఉంది, నా ఇంటికేమో తగిలింది, నా వంశంకేమో అంటింది, ఏమో వచ్చింది అని మన వాళ్ళకు నాడి కొట్టుకుంటుండే. అందుకే ఈ గురువులతోనికి సాములతోనికి వస్తుండ్రు మనోళ్ళు. ఈ పనికిరాని కొడుకులంతా ఏమంటారు తెలుసా, హిందువులంతా పెద్ద మూఢనమ్మకం ఉండేటోళ్ళు పిచ్చెక్కి పోతున్నారు అనుకుంటారు. కొంపలు కొంపలు సంకనాగిపోతాయి. తెగులు అంటిందంటే పోదు. ఏం గోలే, మంద, డవన, గ్లూకోస ఎక్కితమా, కంటికి కనిపించదా, చేతికి దొరకదా, దెబ్బ మీద దెబ్బ పడుతుంది. మొన్ననే ఒకరు వచ్చిండ్రు పాపం, మీరందరూ ఇంటే రాత్రి ప్రదీప్, 2 కొడుకులు ఒకటే రోజు యాక్సిడెంట్లో చచ్చిపోయిండ్రు. ఏం కావాలా తల్లి పరిస్థితి? ఏం గొడ్డ కుడితి తాగి మరవనీకే, దాన దీని మరవనీకే? ఎన్ని జీవకళలతో మన శరీరం ఉంటుంది. దానికి కారణం ఆ తల్లిదండ్రులు వెతకనీకి ఇంత దూరం వచ్చిండ్రు. డాక్టర్లతో పోయి ఎందుకు నా కొడుకు యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు చెప్తారా? ఎవరు చెప్పాలి? అది ధార్మికమైన పుణ్యపురుషులే చెప్పాలి. కర్మ చేత దచ్చనా, పాపం చేత దచ్చనా, అది పెద్దలు చేసిన పాపమా, ఓడి చేసుకున్న పాపమా, ఏకపోతే ఎవడన్నా పుల్ల పెట్టి చంపిండా, ఏమన్నా దయ్యమే పట్టిందా, రావే పట్టిందా, దేవతను ఎత్తుకపోయిందే, దేవర ఎత్తుకపోయిందే, భూతం ఎత్తుకపోయిందే, వాళ్ళు ఎవరు చెప్పలే? అందుకే గురువులను స్వాములను కలుస్తారు. మనోళ్ళు పిచ్చోళ్ళు కాదు. మన జ్ఞానం ఈ మహాత్ములకు అర్థం కాకపోవచ్చు, కానీ వాస్తవంగా అంటే ఎప్పటికప్పుడు శుభ్రపరిచిన ఇల్లు ఎట్లా శుభ్రంగా ఉంటుందో, దుమ్ము ధూళి లేకుండా, ఏ పూటకు ఆ పూటకు సత్పురుషులను గనక కలిసిన జన్మలు కూడా నీటుగా ఉంటాయి. కలవాలే పుణ్యపురుషులను, గురువులను, సిద్ధపురుషులను, యోగులను, ఋషులను, మునులను కలిసి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని, వాళ్ళు గడ్డిస్తే గడ్డి, మన్నిస్తే మన్ను, దుమ్మిస్తే దుమ్ము తెచ్చి ఇంట్లో పోసుకున్నారు, అదే బంగారు అవుతుంది. చప్పట్లు కొడుతురు కానీ అంబాత్రయ క్షేత్రంకి వచ్చిన వాళ్ళు తాయితెలు అడుగుతారు. తాయితెలు అడిగి మరీ గురూజీ తాయితెలి నాకు తెలియదు, ఏనికే నాకు గా మాత్రం తెలియదు. నేను వచ్చేటోళ్ళని ఫస్ట్ ముక్కు ముఖం చూడ, నీ నష్టాన్ని చూస్తా, 2 కనుబొమ్మల నడమ చూస్తా, వాని చక్రాల్లో ఎంత పాజిటివిటీ ఉంది, చక్రాసులో ఎంత ఎనర్జీ ఉంది, జీవకళలు ఏ బేరీజులో ఉన్నాయో చూస్తా నేను. అప్పుడు నాకు తెలుస్తుంది తాయి తీయాలని. ఈ పూటకు అమ్మ దర్శనం చేసుకొని ఇంటికి పోయిన తర్వాత మళ్ళొచ్చే వరకు కొంత ఎనర్జీస్ అప్ అవుతావేమో, మళ్ళొచ్చిన గీతమని గప్పుంటా చూడు, గురూజీ తాయితే, గురూజీ తాయితే. నేను మంచిగా ముగ్గురమ్మల స్వరూపకంగా, యాగభస్మం సరస్వతి స్వరూపం, పసుపు లక్ష్మి స్వరూపం, కుంకుమ మహాకాళి స్వరూపం, ముగ్గురమ్మల స్వరూపకంగా 3 బొట్లు ఇస్తా. స్వామి ఇచ్చిండి గడియలు ఇదే కానీ నా పుణ్యంగానే తీసుకొని పోదాం అంటలేరు.
అడిగి మళ్ళా నాకు ధ్యాస లేదనుకుంటారో, నేను మర్చిపోయాను అనుకుంటారు కన్నో ఏమో, స్వామి గుర్తు లేదప్ప గుర్తు చేద్దాం అనుకుంటారు కన్నో ఏమో, ఒత్తి మరీ చెప్తారు నాకు. అగా నిన్న ఒక గాయం అయితే నీకు మళ్ళా ఓరం ఇస్తా పో మా శుక్రవారం అంటే లే ఇచ్చేదాకా నేను ఓన్ ఇయ్య అంటది సీదా. చూడండి స్వామి మీకు సమాధానం దొరికింది కదా. దొరికింది సార్. మీ ఇంటికి ఎవరినన్నా మాలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అదంతా పరిశీలన చేయించండి ఒకసారి. అదే మీరే ఎప్పుడు టైం ఇస్తారో అప్పుడు నేనే రావాలా? పీఠానికి చాలా మంది వస్తున్నారు. వాళ్ళు పాపం దూరం నుంచి రావడమే లేట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేటోళ్ళకి నైట్ అవుతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటుందంటే దగ్గరగానే ఉంటుందేమో, కొత్తగా వచ్చేటోళ్ళు దగ్గరగానే ఉంటుందేమో పోయి మొక్కి వస్తామని వచ్చేటారు. ఇక్కడికి వచ్చేటోళ్ళకి చీకటి పడుతుంది. అమ్మని దర్శనం చేసుకుంటారు, నాతో మాట్లాడతారు, లేట్ అవుతుంది, మళ్ళీ తిరుగు ప్రయాణంగా పోతుంటారు. దయచేసి చాలా మంది ప్రేక్షకులకు నా యొక్క రిక్వెస్ట్, విన్నపం మీకు కూడా, ఏదన్నా పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు దేవస్థానాలకు వచ్చినప్పుడు దూరంగా ఉంటే తప్పకుండా దేవుని పాదాల కాడ ఒక నిద్ర చేసి మరుసటి రోజు నిదానంగా పోండి. ఎందుకోసం అంటే కొన్ని క్షుద్ర శక్తులు, అదృశ్య శక్తులు మనల్ని వెంబడిస్తుంటాయి. ఈ తల్లికి అపకీర్తి తీసుకురావడానికి, ఈ పీఠానికి కలంకపరచడానికి అవి కొన్ని మాయా ట్రిక్కులు ప్రయోగం చేస్తాయి. ఏదైనా తగిలిందనుకోండి, ఏదైనా అయిందనుకోండి, ఫలానా గుడికి పోతే మాకు ఇట్లా అయింది, ఆ న్యూస్ స్ప్రెడ్ అయిందనుకోండి, ఫలానా పీఠం పోయి ఫలానా వాళ్ళు ఇట్లా అయిండ్రంట అనేది ఎట్లా అయిపోతుంది అంటే, అవతల దేవతది ఆడ పాత్రత లేదు, దేవతది పాత్రత లేదు, మన తొందరపాటు మన యొక్క ఫాస్ట్నెస్ కొంచెం నెగిటివ్ రోల్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మీతో మాట్లాడితే మీరు వెళ్తురు, మీకేం కాదు, మీరు చల్లగా ఇంటికి వెళ్తారు. అందరూ మొన్న ఒకరు వచ్చి, గురుదేవా మాకు వేరే ఒక ఆయన వచ్చి కార్ని ఢీ కొట్టిండు, కార్ డ్యామేజ్ అయింది కదా, మీ పుణ్యం వల్ల మాకేం జరగలేదు అన్నారు. గాడ్ గ్రేస్, అమ్మ ఆశీర్వాదం, జగన్మాత కృప, ఇటువంటివి పీఠంలో చాలా జరిగినాయి. సంతోషం, మాట్లాడతాను. ఇటువంటి పీఠంలో చాలా జరిగినాయి. ఒక 7 నెలల కింద కర్నూలు నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆమె రిటైర్డ్ హెడ్ మాస్టర్, వృద్ధురాలు, డ్రైవర్ని తీసుకొని వచ్చింది. వస్తూ ఉంటే జడ్చర్ల దగ్గర ఫ్లైఓవర్ మీ నుంచి కింద పడిపోయింది కారు. స్విఫ్ట్ డీజర్ కారు నుజ్జు అయిపోయింది, దానికి 0 సేఫ్టీ రేటింగ్ ఉంది. ఆ కారు నుజ్జు అయిపోయింది, కానీ వాళ్ళకి ఏమైలేదు. నిజం. ఇంకోటి ఏంటంటే, ఆమెకు నెల పెన్షన్ వస్తే ఆ పెన్షన్లో 25,000 అమ్మ పేరు మీద తీసి పెట్టినదంట. ఆ డబ్బంతా తీసుకొచ్చి ఇస్తామని వచ్చిందంట. అది కింద పడిపోయింది. డ్రైవర్ ఏమన్నాడంట, లేదు పెద్దమ్మ పోదంపా, ఇదేదో మనకు గాచారం లాక్కుంది, మనకు ఆ గుడి అయ్యొస్తలేదు కానీ పోదంపా అని అంటే, ఆమె ఏమన్నదంట, ఒరే మూర్ఖుడా, ఆ తల్లి పుణ్యమేరా మనల్ని బతికిచ్చింది, ఆ కారు చూడు ఎట్లా అయింది, ఇనుప కమ్ములేమో అట్లా అయిపోయినాయి, బొక్కల శరీరం బతికిందిరా నాయన, అమ్మదిరా ఇదంతా పుణ్యమని మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని ఆ తుకుడలు అయిన కారు ఆనే పెట్టిండ్రు. ఇక్కడ వచ్చి అమ్మకు దర్శనం చేసుకొని, అమ్మ పాదాలకు ఆమె ఇచ్చిన డబ్బు ఇచ్చి మంచిగా దండం పెట్టుకొని ఏడుస్తుంది చూడు, కండ్ల నిండా నీళ్లు, గుండె నిండా శోకం. ఎందుకు తెలుసా, దెబ్బలు తగిలినందుకు కాదు. ఒకవేళ నేను కింద పడ్డప్పుడు చచ్చిపోయింటే నీతోనికి వస్తుంటేనే, నేను చూస్తుంటేనే, దీనికోసం ఆమె శోకం. ఒక శబరిమాతను చూసినట్లు అనిపించింది ఆమెను చూస్తే. ఇంకా దండం పెట్టుకునే భస్మం అడిగి తాయితలు అడిగి ఇచ్చిన, మళ్ళా పోయి ఆడికి పోయి ఆ క్యాబ్ను తీసుకొని మళ్ళా కర్నూలుకి పోయి దాన్ని వేరే దానికి అటాచ్ చేసి గుంజుకపోయి గ్యారేజ్లో పెట్టి దాన్ని రిపేర్ చేయడానికే మళ్ళీ 2 లక్షలు ఖర్చు అయినాయంట. ఆమెను ఫోన్ చేసి మాట్లాడింది. మళ్ళీ ప్రతి వీడియో చూస్తుంది మహాతల్లి, ఈ వీడియో చూడొచ్చు. ఇట్లా కొన్ని అఘాంతకాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏ దేవాలయంకి వెళ్ళినా తొందర చేయొద్దు. కొంచెం నిదానంగా, సావధానంగా, ప్రశాంతంగా, నిమ్మలంగా రారి. అర్థమైందా? ఎంకి పెళ్ళి నా సావుకు వచ్చినట్లయితుంది కథ.